UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హైడ్రా ఇప్పటివరకు అయితే ఒక 2-3 చోట్ల కూడా కూల్చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ వేటు పడబోతుంది. మరి హైడ్రా వేటు ఇక్కడ పడబోతుంది. మరి ఇంతమంది కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. మరి కుటుంబాలన్నీ కూడా మరి రోడ్డు పాలు కాబోతున్నాయి. ఎలా అనిపిస్తుంది? అదే మ్యామ్, అదే చెప్తున్నాను. ఇప్పుడు అన్ని మేము ఫస్ట్ 1999లో వచ్చాము మ్యామ్ ఇక్కడ. సో ఇట్స్ ఆల్మోస్ట్ 25 years ఇక్కడికి వచ్చి ఇప్పుడు అప్పటి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇంకా పర్మిషన్ తీసుకున్నాము, అన్ని ఇంకా నల్లా కనెక్షన్, ఎలక్ట్రిసిటీ బిల్, ఎవ్రీథింగ్ అన్నీ ఇప్పుడు 25 years లిస్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంది. బట్ ఇప్పుడు సడన్గా వచ్చేసి మీరు బఫర్ జోన్లో ఉన్నారు అంటే ఆర్ FTLలో ఉన్నారు అంటే, అండ్ ఇప్పుడు మోర్ ఓవర్ మాకు ఇది ఒక డాక్యుమెంట్, ఒక పేపర్ వచ్చింది, మీరు బఫర్ జోన్లో ఉన్నారు 200 meters ఫ్రమ్ మిడ్ ఆఫ్ ద రివర్. సో మామూలుగా అయితే కొంచెం ముందుకు వెళ్ళేసరికి 150 metersలోనే బఫర్ జోన్ క్లోజ్ అయిపోతుంది. సో అక్కడ కూడా సర్వే ఫస్ట్ థింగ్ కరెక్ట్గా చేసి, సర్వే ఏది FTL, ఎన్ని మీటర్స్ ఫ్రమ్ మిడ్ ఆఫ్ ద రివర్ నుంచి ఎంత మిడ్ ఆఫ్ ద రివర్ నుంచి ఎంతసేపు ఎంతైతే FTL, ఎంతైతే బఫర్ జోన్, ఫస్ట్ ఒక డాక్యుమెంటేషన్, ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారంగా మనం ముందుకెళ్తే బాగుంది. అంతేగాని ఒకరేమో కొంతమంది ఏమో 200 meters ఉంటే సేఫ్ అయిపోతున్నారు, కొంతమంది 200 meters ఉన్నా కూడా బఫర్ జోన్లోకి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్? మరి ఇంకో అటు సైడ్, అటు రామంతపూర్ సైడ్ ఇంకొంచెం ఖాళీ ఏరియా కూడా ఉంది. సో యూ కెన్ ఈవెన్ గో దేర్. అటు పోకుండా ఇటు సైడ్ ఎక్కువ వచ్చేసారు. వేరే మొత్తం రెసిడెన్షియల్ ఉంది ఇక్కడ, ఎక్కడ కూడా కమర్షియల్ లేదు. అందరు ఎప్పటి నుంచో అన్ని గవర్నమెంటే ఇచ్చింది. అన్ని ఇచ్చేసింది. ఇప్పుడు మాకు మేము ఇప్పుడు ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుని పైన ఇల్లు కట్టుకున్నాను. కార్పొరేట్ ఎంప్లాయ్. ఇప్పుడు SBI లీగల్ సర్వీసెస్ అన్ని కట్టి తీసుకున్నాను. వాళ్ళు కూడా వెనక రీసర్వే చేయకుండా, వాళ్ళు ఏమి లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా లోన్ ఇవ్వరు. సో వాళ్ళు అన్ని తీసుకొని అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అన్ని చేసి ఇప్పుడు కూల్చి వేస్తాము అని ఎవరు ఏమి చెప్పట్లేదు. అంతే ఇదంతా న్యూస్ ప్రకారం మేము బఫర్ జోన్లో ఉన్నారని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పారు? ఎవరు క్యాలిక్యులేట్? నా ముందు ఎవరు మీటర్ పట్టుకోలేదు. గూగుల్ ఎర్త్ పట్టుకొని, గూగుల్ ఎర్త్లోంచి ఉన్న లైన్లోంచి మీరు అంత కంప్యూటరైజ్డ్ వాడితే ఇక్కడ ఉన్న జనాలు కదండి. సో యూ హ్యావ్ టు, మనుషులు వచ్చి చేయండి. మీరు ఇంత దూరం ఉంది సార్, మీరు బఫర్ అంటున్నారు, ఏమంటారు అని యూ టేక్ ఒపీనియన్ ఫ్రమ్ అస్. మేము అప్పుడు దాన్ని బట్టి వీ విల్ ఆల్సో, అవును సార్ మేము వచ్చేలా ఉన్నాం, మరి ఏంటంటే వీ విల్ డిస్కస్ విత్ యూ. మీ సైడ్ నుంచి మీరు గూగుల్ ఎర్త్ లోంచి పెట్టేసి గీత గీసేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వచ్చేసి మీరు పోలీస్ వచ్చేసి మేము ఇక నించుంటాం అడ్డుగోడగా, మీరు ఏమైనా చేసుకోండి, మేము అక్కడ వెళ్ళకుండా కొడతాము అంటే. విషయం ఏంటంటే సార్, మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా మీరు కష్టపడి కట్టుకున్నారు ఇల్లు. ఆ ఇండ్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ ఇండ్ల నుంచి బయటకు వచ్చేయమంటున్నారు, అది ఎలా? అదే కదండి. ఇప్పుడు మా ఫాదర్ ఏజ్డ్, హార్ట్ పేషెంట్ ఉంటారు. సో ఇప్పుడు మేము ఆల్రెడీ 1 crore పెట్టి పైన ఇల్లు కట్టుకున్నాము, మన కింద ఇల్లు కాకుండా. సో ఇప్పుడు మొత్తం అవన్నీ ఇప్పుడు అన్ని వదిలేసుకొని, ఇప్పుడు మేము మా ఇంట్లో టెనెంట్స్ ఉన్నారు, మేము బయటకు వచ్చేసి ఇప్పుడు మేము ఒక టెనెంట్ లాగా వేరే దగ్గరికి వెళ్ళాలి. సో దట్ ఈస్ లైక్, ఇప్పుడు మేమంటే ఓకే ఈ ఏజ్ పేరెంట్స్ని అలాంటి మైండ్ సెట్కి తీసుకురావాలి అంటే 2 days నుంచి పడుకున్నది లేదు. బఫర్ జోన్ అది ఏమవుతుందో తెలియదు. ఒకరు వచ్చి కూల్ చేస్తామంటారు, ఒకరు వచ్చేసి రేపు బుల్డోజర్లు వచ్చేసాయంటారు, ఒకరు వచ్చి వాట్సాప్ గ్రూప్లో ఏదో వచ్చేసింది అంటారు. రాత్రి సౌండ్ రాగానే మేలుకు రావడం, ఇక్కడ ఏ బుల్డోజర్ వచ్చింది, ఫోన్ వచ్చింది కదా, ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర వచ్చారంట, వాళ్ళంతా ఫోన్ చేసి గోలంట. ఇప్పుడు అదే ఫోన్, మీరు పరిగెత్తుకుంటారండి అని వచ్చేస్తున్నాయనగానే ఇప్పుడు ఏం కాదన్నా అంటే వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు పడుకోవట్లేదు, సౌండ్ వస్తుంది రా అని ఫోన్ చేసి చిన్న పిల్లలు డబ్బుల్లో కట్టుకుంటామమ్మా. మళ్ళా మేము నా 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బు ఇట పోతే మళ్ళీ మేము ఎప్పుడు కట్టాలి? ఓపిక లేదు, సంపాదించే ఓపిక లేదు. ఎలా చేయాలి? ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ బఫర్ జోన్లలో ఉన్నోళ్ళు కావచ్చు, మిగతా ప్రజలు కూడా ఏమంటున్నారంటే, కొంతమంది ఏమో హైడ్రా అనేది మంచిది అంటున్నారు, కొంతమంది ఏమో మార్పును కోరుకున్నారు. చెప్పారు కదా, హైడ్రా ఎవరికి మంచిది? చెరువుల్ని కాపాడేదానికి మంచిది, ఇల్లుల్ని కూలగొడటానికి మంచిది కాదు. నేను చెప్పేది ఇల్లులు ఉన్నది కదా, అది కూలగొడటానికి మంచిది కాదు. చెరువుల్ని కాపాడుతున్నావా, రైట్, అందరూ అగ్రి. కానీ ఇంటి గుడిసెలు, ఇల్లులు మొత్తం కూలగొడితే అది న్యాయమా చెప్పండి? కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏమంటారంటే, మీరు ఇల్లులు కట్టుకున్నప్పుడే అందరు చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా, ఎందుకు చెక్ చేసుకోకుండా, మీరు ఎంక్వైరీ చేసుకోకుండా ఎలా కట్టుకున్నారు? నేను వచ్చి మీ దగ్గర వచ్చి ఒక సంతకం పెట్టి తీసుకుంటున్నా, మీరు ఎందుకున్నా అడుగుతారా లేదా అమ్మా? మరి ఎందుకు అడగలే? మీకు నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం, మేము ఇది కావాలి, ఈయన దగ్గర ఉండే స్థలం నేను కొనుక్కుంటున్నానా అడుగుతున్నా. అడిగి అది కాగితాలు తీసుకెళ్తే, ఒరే బాబు ఇది బఫర్ జోన్లో ఉందిరా సన్నాసి, నువ్వు తీసుకోబాకరా నువ్వు చెప్పాలి, నాకు తెలీదు. ఒరే నీకెందుకు రా, నాకు లంచ్ నేను చేసేస్తాను, లేదంటే నేను రిజిస్టర్ చేసేస్తే వాడు మంచిది అని చెప్పి తీసుకుంటాడు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ మేము లోన్కి వెళ్తే లోన్లో వాడు అన్ని చెక్ చేసుకుంటాడు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాడు కదా. లోన్ అన్ని చెక్ చేసుకుంటాడు, లోన్ అంతా కరెక్ట్గా ఉంది, నీకు పర్ఫెక్ట్గా ఉంది అని లోన్ ఇస్తున్నాడు. లోన్ ఇచ్చేటప్పుడు మాకేమో నమ్మకం కుదురుతుంది, ఇది బఫర్ లోన్ లేదు బాగుంది. ఇంకొక విషయం మీకు మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, 30 meter బఫర్ జోన్ వాడి ఇష్టానికి ఎక్స్టెండ్ చేశాడు. వాడికి ఎంత జాగా కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేశాడు. ఎందుకు?
యాక్చువల్గా మాకు లాభం గవర్నమెంట్ అతను కావాల్సినట్టు బఫర్ జోన్ ఎక్స్టెండ్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక రూల్ ఉంది, ఒక లా మాట్లాడారు, ఒక జీవో ఇచ్చేశారు. ఆ జీవో ఎప్పుడు ఈయన ఫాదర్ దగ్గర ఉంది. 30 మీటర్ బఫర్ జోన్ ఉంది. ఇప్పుడు 50 మీటర్ బఫర్ జోన్కి ఇంకో జీవో మీ ఇష్టానికి జీవో ఇంక్రీజ్ చేసుకుంటా పోతే ఎట్లా చెప్పండి. నేను అడిగింది కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు ఏం అవసరం లేదు, కరెంటు బిల్లు కట్టకపోయినా పీకెత్తాడు, వాటర్ బిల్లు కట్టకపోతే నీళ్ళు రావు, తర్వాత మనం పన్ను కట్టలేదు అనుకోండి దానికి ఇంట్రెస్ట్ వేస్తాడు. నీ డబ్బు నీకు అంత ఇదిగా ఉంటే మాకు కూడా కష్టం కదమ్మా. నాకు ఒక్కడే పిల్లడు ఉన్నాడమ్మా. ఆ ఒక్క పిల్లడికి ఇంత పోటపడుతున్నాం. 5 మంది పిల్లలు ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడాలి. సున్నం చెరువు దగ్గర చిన్న చిన్న పిల్లల బుక్స్ తో సహా మొత్తం ఇల్లు కిందనే పడిపోయి ఉన్నాయి కూలగొట్టిన కాడ. మరి ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడే సిచ్యువేషన్. ఇంకొక అరగంట ముందు అక్కడ ఒక అతను కృష్ణాలు పోసుకుని తగలు పెట్టుకుంటానికి కూడా రెడీ అయిపోయాడు. వాళ్ళ మిస్సెస్ కడుపుతోంది, ఆ అబ్బాయి పూలు అమ్ముకుంటాడు. ఆయన పట్టుకొని తీసుకుని మళ్ళీ కూర్చోబెట్టాం. ఇట్లాంటి పరిస్థితి ఉండేది. అప్పుడు అంత అవసరం ఆయనకి ముఖ్యమంత్రికి ఎందుకమ్మా చెప్పండి. ఇప్పుడు ఆ శృతి గారు చేస్తే దానివల్ల ఏం ఉపయోగం చెప్పండి. ఏమన్నా ఉపయోగమా? నేను చెప్పేది దానివల్ల ఉపయోగం మమ్మల్ని అంతా బాధ పెట్టి ఆ శుభ్రం చేసి ఉపయోగమా చెప్పండి. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ హైడ్రాది ఎలాంటి కండిషన్స్ పెడితే బాగుంటుంది, ఎలాంటి న్యాయం కావాలి? థింగ్ ఏంటంటే ఇప్పుడు మేడం లైక్ రివర్ బెడ్ అన్నారు, ప్రతిది అన్నారు, బట్ ఎవ్రీ వన్ స్టేయింగ్ హియర్ లైక్ వాళ్ళు క్లియర్గా లీగల్గా వెళ్ళి రిజిస్టర్ చేయించుకొని, యాక్చువల్లీ మీరు నిల్చున్న రోడ్ గవర్నమెంట్ రోడ్, యాక్చువల్గా గవర్నమెంట్ వేయాలంటే దీనికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి కదా, వాడు తిక్కోవడం మళ్ళీ. పోనీ మీరు అన్నారు ఇందాక కాంగ్రెస్ నేతలు అంటున్నారు వాళ్ళకి తెలీదా చదువుకున్న వాళ్ళని. సరే మేము చదువుకోలేదు అనుకుందాం, చదువుకోలేదు అనుకుందాం. మళ్ళీ గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము పేపర్లు తీసుకెళ్ళినప్పుడు వాడు ఎందుకు స్టాంప్ వేసాడు, ఎందుకు రిజిస్టర్ చేసిండు మేడం. ఇప్పుడు ఎవరు తప్పు? ఇచ్చింది వాళ్ళ తప్పు, మళ్ళీ లాగేసుకోవడం వాళ్ళ తప్పు. అదే గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు గవర్నమెంట్ న్యాయం లేనప్పుడు ఏటి నుంచి వస్తుంది మేడం? జస్టిస్ మీరు చూస్తాడు బ్లైండ్ ఫోల్డెడ్ ఉందని, వీళ్ళందరూ బ్లైండ్ ఫోల్డెడ్. ఇంకా ఇది జస్టిస్ అపోని ఇన్ని సంవత్సరాలుగా లేనిది మరి ఇప్పుడే కొత్తగా ఈ హైడ్రా అనేది ఒకటి ప్రవేశపెట్టి మరి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్న వాళ్ళ ఇండ్లన్నీ కూడా మరి కూల్చేసి మరి ఈ ప్లేస్ ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని అనుకుంటుంది. మరి ఎలా అంటారు మేడం? ఇది తప్పు మేడం. గవర్నమెంట్ ఒకప్పుడు పట్టాలు ఇచ్చింది, ఇది ఇచ్చింది, అంతా రిజిస్టర్ చేసుకున్నాం మేము. అంత ప్రతిదీ మేము కరెంట్ బిల్ కడతాం, వాటర్ బిల్ కడతాం, అవన్నీ ఊరికే రావు కదా మేడం. మేము అన్ని సబ్మిట్ చేసేటప్పుడు వస్తున్నాయి కదా. ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, మేము 10 years నుంచి జాబ్ చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను. అవునా కదా? అందరికీ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఇచ్చే వాళ్ళందరికీ సాలరీస్ అంతే మేము ఇస్తుంటాం కదా, మేమే కదా ట్యాక్స్ పే చేస్తున్నాం. మేము ఏ తప్పు చేసినాం చెప్పు? ఇది తీసుకుంది వాళ్ళు, చేసింది వాళ్ళు, ఈరోజు వచ్చి లాగేసుకుంటాడు, గమ్మున ఉంటామా చెప్పు? తప్పు కదా మేడం. రేపో మాపో ఎందుకంటే వాళ్ళు ఒక టైం కూడా చెప్పట్లేరు, తెల్లవారుజామున వస్తున్నారు. ఈ థింగ్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు మా ఇంట్లో స్టే చేస్తున్నారు అనుకుందాం మేడం, మీరు టెనెంట్ అనుకుందాం, నేను 1 month టైం ఇస్తా కదా మేడం. గవర్నమెంట్కి ఇంత సిగ్గు లేదా మేడం? అన్నం తింటుడా, గడ్డి తింటుడా, సిగ్గు లేదా మేడం? 2 days ఇస్తారా మేడం? మేము 30 సాటర్డే వచ్చి కూల్ చేస్తా అంటున్నా, మీరు మిగతా చూడలేదా? ఆర్బీఐ రాసిండు, సాటర్డే వచ్చి కూల్ చేసిండు. అదే మేడం మినిమం మీరు అంటారు కదా కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఏం చదువుకుర్రా, గడ్డి తింటురా వీళ్ళు? వీళ్ళు నోటీసులు ఇవ్వాలి కదా 30 సంవత్సరాల నుంచి. పోనీ మేము ఏమైనా అక్రమంగా కట్టుకురా అంటే వచ్చి ఒక పద్ధతి ఉంటుంది. సీఎం వినండి, ఒక పద్ధతి ఉంటుంది. మీరు వచ్చి ఆ ఇంటికి వచ్చి పేపర్లు చూడండి, 30 years 40 years ఏ బాణీలు చూస్తారో చూడండి. అక్రమం కట్టుంటే మీరు తీసేసుకోండి. అక్రమం కట్టడాలు లేరు, మళ్ళీ న్యూస్లో అక్రమాలు అని అంటారు. మీకు వచ్చినట్టు జియోలు పాస్ చేస్తారు, అదంత పద్ధతి పోనీ. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? నేను 30 years నుంచి ఉంటున్నాను మేడం. నేను ఈడనే పుట్టినా, ఈడనే పెరిగినా. నేను ఈడనే పుట్టినా, నేను ఐటీ ఎంప్లాయ్ మేడం. ఎంతమంది ఉన్నారు? నేను ఆల్మోస్ట్ 10 years నుంచి నా డ్రీమ్ మేడం, నేను మా అమ్మాయికి ఇల్లు తీసుకోవాలని తీసుకున్నాను నేను ఇప్పుడు. ఓకేనా? నేను 8 years నుంచి ఆల్మోస్ట్ ఈ ప్రొఫెషన్లో ఉన్నా. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ కడతా, ప్రతిదీ నా పేరు మీద ఉంది మేడం. అదే కదా, వాడు వచ్చి కడతారేమో మరి, వాళ్ళ అమ్మ వాళ్ళ మిండే ఎవడు వచ్చి కడతారు, మనకేం తెలుసు? ఎందుకు అరు చెప్పు? ఇప్పుడు నేను సీదా బుల్డోజర్ తీసుకొని మన ఇంటి ముందు పెద్ద ఊరుకుంటాడా మేడం? తప్పు కదా మేడం. ప్రతిదీ కరెక్ట్గా ఉన్నాయి కదా మేడం. వచ్చి వాళ్ళు చూసి ఏదైనా చేయాలంటే చేయాలి, కానీ ఊరికే ఎట్లా వస్తే ఎట్లా? గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ఇదే పని చేస్తుంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను చెప్తాను మేడం. ఆయన ఏమన్నాడు అంటే, ఇప్పుడు అట్లా కట్టినప్పుడు దానికి ఒక రూల్ ఉంటుంది, LRS BRS తెప్పించాలా. సిగ్గులేదా మేడం మా మాట అన్నికి? అంటే ఆయన అప్పుడు సీఎం కాదు, సీఎం వస్తే కొమ్ములు చేసినా. ఇప్పుడు మేము తీయాలి మా కొమ్ములు. ఆయన ప్రజల్లోకి రాడా 5 years? ఎవడెట్లుంటాడో తెలుసా? ఎంత సెక్యూరిటీ ఉన్నా మేము ఏం చేయలేము. చెప్తుంటే నేను అనుకుంటే జనం అనుకుంటే ఏం చేయలేదు అంటే, ఈరోజు ఇచ్చినాం, ఈరోజు కూర్చుండు అక్కడ ఆర్డర్ పాస్ చేసినంటే అయిపోయిందా మేడం? చెప్పేది పద్ధతి కాదు కదా.
వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంది, చెల్లెలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ 200 ఫ్యామిలీస్ ఉంటాయి మా. నేను ఇటు నుంచి నా ఫ్రెండ్స్ ఉన్నారు మా మొత్తం రివర్ బెడ్లో ఉండేటోళ్ళంతా. వాళ్ళంతా ఒకప్పుడు వాళ్ళ అమ్మలు మా అమ్మలు అంతా ఇంట్లో పనిచేస్తుండే మేడం. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నాం చేసుకున్నాం అంటే ఒకళ్ళ డ్రీమ్. రేవంత్ రెడ్డి జస్ట్ కిల్లింగ్ అ జనరేషన్ అనమాట. నా డ్రీమ్, నా ముంగ డ్రీమ్. నేను ఇల్లు కట్టుకుంటుంటే నా కొడుకు కోసం కట్టుకుంటాను అంటే ఇంకిత జ్ఞానం లేదా, ఇంకిత జ్ఞానం లేదా అని అడుగుతున్నాను నేను. అవునా, హీస్ కిల్లింగ్ జనరేషన్స్ మేడం. హీస్ కిల్లింగ్ డ్రీమ్. మోర్ దెన్ ఎ డ్రీమ్, హీస్ కిల్లింగ్ హ్యూమన్. ఇంకెందుకు మేము ఉండి అంతా. అవునా కదా, మేము ఏమన్నా ఇన్అప్రాపరియేట్గా పోయినాం. ఇన్అప్రాపరియేట్ పోతే పద్ధతి ఉంటుంది. జస్ట్ వచ్చేసి ఆర్బీఎక్స్ రాసి స్కూల్ చేసి అయిపోతుంది. ఇది పద్ధతి నా గవర్నమెంట్ అయినా ఇది. అటాక్ చేస్తాం మేడం, మేము అటాక్ చేసేస్తాం. మీరు వచ్చి లైవ్ తీసుకుని ఏమని చేసుకో. వీఆర్ కమింగ్ విత్ అ ప్లాన్. ఇఫ్ దే ఆర్ కమింగ్ విత్ అ ప్లాన్, వన్ థింగ్, వాళ్ళు మీరు ఇంతకుముందు చూసి ఉంటారు కుక్కట్పల్లిలో అక్కడంతా కూల్చుంటారు వాళ్ళు. అక్కడంతా సిబ్బందితో దిగుతున్నారు వాళ్ళు. మా 44 హౌసెస్ ఎంతో పోయినాయి నియర్లీ. వాళ్ళు దే గాట్ విత్ మిలిటరీ, దే గాట్ ఎవ్రీథింగ్. సి మిలిటరీ హ్యాస్ టు వర్క్ ఫర్ అస్, పోలీస్ హ్యాస్ టు వర్క్ ఫర్. వీళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు. ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళు చెప్పింది వింటారో వీళ్ళకు ఉండాలి సార్. మనం చేసే తప్పని పైన వాళ్ళకి చెప్తే పైనోడు వింటాడు. పైనోడు చెప్పింది వీళ్ళు పిచ్చి కుక్కలకి ఏంటంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు. అప్పుడు మేడం ఎవరైతే వస్తారో రెవెన్యూ ఆఫీసర్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు మన కోసం చేయాలి. పోలీసులు మేము తోసేసి ఆర్బీఎక్స్ రాసేసిపోయారు. మేము రిజిస్టర్డ్ హౌస్ కాదు, అది ఏం కాదు. నేను ఏం కట్టలేదు. నేను కట్టలేదంటే నేను బయటపడేరు. నేను వెళ్తా పద్ధతిగా. అంత పద్ధతి లేదా కింద పనిచేసేటోళ్ళకి కూడా అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు సహకరించట్లేదు. అవును, ఎందుకు సహకరించాలి మేడం? వన్ గవర్నమెంట్ ఈజ్ అన్లాఫుల్. నేను ఎందుకు అన్లాఫుల్ గా ఉండదు? వాళ్ళు వైలేట్ చేసినప్పుడు నేను ఎందుకు వైలేట్ చేయదు? నేను ఏమైనా తప్పు మాట్లాడుతున్నానా? ఈ కుక్కలు వీళ్ళకి అర్థం కదా, పోలీస్ కుక్కలకు. మళ్ళీ వీళ్ళు మా కోసం పని చేయాలి కదా, మా కోసం పని చేస్తారు, మమ్మల్ని లాగేస్తారు. వాళ్ళకి తెలియదు ఇది పద్ధతి కాదు అని చెప్పి వీళ్ళు చెప్పాలా సార్ మేము ఇట్లాంటి పని చేయమని? వాళ్ళు రైట్ ఓటు తీసుకున్నప్పుడు అదే చెప్పారు కదా, నేను పోలీసుని అయితే నేను సామాన్యుని కాపాడుతా అని చెప్పి. ఇదేనా వాళ్ళు కాపాడడం? మేము చెప్తున్నాం సార్ ఇది మా రిజిస్టర్డ్ సార్, మీరు మీ వాళ్ళకి చెప్పుకోండి, వీళ్ళు చేయనీయట్లేదు ఎందుకంటే ఇది పద్ధతి కాదంటారు. మేము పద్ధతి పని చేయమని చెప్పి వీళ్ళు డబ్బులు తిన్నారా పోనీ? మేడం ఇదంతా ఎందుకు మేడం చెప్తున్నా నేను. ఇప్పుడు అంత కష్టపడి కట్టుకున్నారు, ఏదో ఒకటి చేసి ఎంత కష్టపడి ఉంటారు మేడం. డ్రీమ్స్ మేడం వాళ్ళకి. ప్రజలు మంచి కోసం అంటే ప్రజలు ఎందుకు ఇట్లా తిరుగుబడతారు పోనీ? ఏ మంచి మేడం ఒక్కటి 2 BHK కేసీఆర్ చెప్పింది ఇస్తాను. మా బంగారు తెలంగాణ కేసీఆర్ అండి, ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకో. బంగారు తెలంగాణ అని వీడు మొత్తం ముసి పట్టిస్తుండు. వీడు ముసి నా కొడుకు. ఏంది అని అంటే 2 BHK ఎవరి కోసం ఇస్తా అన్నాడు? ఇల్లు లేని వాళ్ళగా, పేద ప్రజలు. ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఇల్లు ఉన్న వాళ్ళకి 2 BHK ఇస్తాడా? ఇది పద్ధతి పోనీ? చెప్పి వాని సెన్స్ ఉందా? కామన్ సెన్స్ పోనీ. సెన్స్ లేని మనిషి అట్లా మాట్లాడతాడు. ఇల్లు ఉన్నకి ఇల్లు తీసి 2 BHK ఇస్తాడా? ఒకప్పుడు ఏం చెప్పి ఎవరు ఏం లేనప్పుడు నేను 2 BHK ఇస్తాను. వాళ్ళకి ఇచ్చుకోండి, చాలా మంది వాళ్ళకి ఇచ్చుకోండి. ఇల్లు మంచిగా 2-3 ఫ్లోర్స్ ఇల్లు మేడం కట్టేసి మా బాబాయిలు అందరూ కలిసి మేము అంతుంటాం. ఒక 2 BHK సరిపోతుందా పోనీ? పోనీ మీరు వెళ్ళి చూస్తారా మీరు మేడం? అక్కడ కవర్ చేయండి మేడం. వాళ్ళు 2 BHK ఇస్తే వాని మొహన్న గుట్టులు తీసి వాని ఉండమని, వాని పెళ్ళాంతో, వాని కూతురు, వాని కొడుకు అందరితో ఉండి కాపురాలు చేయమని చెప్పు. ఎవరు చేయరు మేడం? 10 ఫ్లోర్స్ ఉంది మేడం, ఎక్కితే కిందికి దిగలేరు. ఎమర్జెన్సీ అయితే ఏది దగ్గర లేదు. ఇది పద్ధతేనా నేను అడుగుతున్నా యాక్చువల్గా. మీరు గవర్నమెంట్కి అన్నీ తీసుకొని ట్యాక్స్, స్టాంపింగ్, డ్యూకి ఒక్కొక్క స్టాంపింగ్ రిజిస్ట్రేషన్ పోతే 5-6 లక్షలు మేడం మేడం. అది గట్టనికి మేము జాబ్లు 1 వీక్ 2 వీక్స్ మానేసి మేము అన్ని బాధలు పక్కన పెట్టి పోయినా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తే గమ్మునుంటాడు. మేము మా ప్లాన్తో వస్తాం మేడం అంతే. ఇంకా చూస్తున్నాం కదా మరి మేమైతే ఇక్కడ ఎన్నో కళల కొద్ది కూడా ఇండ్లు కట్టుకున్నాము. అంతేకాదు రూపాయి కూడబెట్టుకొని కూడా మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇప్పుడు జాబులు చేసుకుంటూ మా తల్లిదండ్రులకు మేము ఒక కళ సహకారం చేయడానికి మేము ఇల్లులు కట్టుకున్నాము ఇక్కడ. కానీ ఇప్పుడు మా ఇళ్ళని కూల్చేస్తాము, మేము స్వాధీనం చేసుకుంటాము ల్యాండ్లను అంటే మేము ఎవరం కూడా గమ్మున కూర్చోము. ఎందుకంటే ప్రభుత్వం కూడా అంతో ఇంకిత జ్ఞానం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ ప్రజలకు హాని తలపెడతామంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు కూల్చింది చాలు, మా దగ్గరకు వస్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదని ఇక్కడ ప్రజలు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని మనం కూడా వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఈ రోజున ఇల్లు అనేది కట్టుకుని ఉంటారు. మాకు ఆ డబుల్ బెడ్రూమ్ దేనికి సరిపోతుంది? మేము పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళము. అలాంటప్పుడు మాకు ఎలా సరిపోతుంది ఇది? ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి? ఎందుకంటే మేము ప్లేసులు కొనుక్కొని మాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమైంది మీ తెలివి అని చెప్పేసి కూడా గవర్నమెంట్ని అయితే క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా బాధతో కూడా ఇక్కడ ఆవేదనలు వ్యక్తం చేసుకుంటూ ఇక్కడ ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇదిగా ఉండిపోయినారు. ఈ రోజు మేము కట్టుకున్న ఇల్లు ఏడ నేలపాలు అయిపోతుందో అని కూడా చూస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.